అట్లా. సో ఈ రోజు అయితే ఊటీ వెళ్తున్నాము. ట్రైన్ టికెట్స్ కొన్ని ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా కార్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే కోయంబత్తూర్ నుంచి ఊటీ అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఉంటుందో, ఎలా ఎంజాయ్ చేస్తామో, అక్కడ సీనరీ ఎలా ఉందో, వెదర్ ఎలా ఉందో ప్రతిదీ క్యాప్చర్ చేస్తాం. చూడండి లాస్ట్. సో ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో మేము ఊటీ వెళ్ళాలనుకుంటే ఇంకా ఫైనల్గా ఈ జనవరిలో అయితే కుదిరింది 2025లో. అండ్ మేమైతే ఊటీ వెళ్ళడానికి సపరేట్గా కోయంబత్తూర్ టు ఊటీ టాయ్ ట్రైన్ అయితే మేము బుక్ చేసుకున్నాము. బట్ అది వెయిటింగ్ లిస్ట్లో పడిపోవడం వల్ల ఆ టాయ్ ట్రైన్ అనేది ఖాళీ లేదు, క్యాన్సిల్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఘాటి స్టార్ట్ అయిపోయింది అనమాట. మన వైజాగ్లో అరకు ఘాటి ఎలా ఉంటుందో, సో ఊటీ ఘాటి అనేది అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇల్లులు, ఆ టాప్ హిల్స్ మీద ఉన్నవైతే చాలా చాలా బాగుంది. అండ్ అక్కడ హౌసెస్ కూడా కలర్ పెయింటింగ్స్ అయితే వేశారనమాట. ఆరెంజ్, పింక్, బ్లూ, ఎల్లో, గ్రీన్ చాలా బాగుంది అనమాట. వ్యూ చాలా బాగుంది. ఫైనలీ ఊటీ వచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రిసార్ట్ అయితే మేము తీసుకున్నాము. దీని ప్రైస్, డీటెయిల్స్, తర్వాత రూమ్స్ ఎలా ఉంటే అన్ని నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మేము లంచ్కి వెళ్తున్నాము. లంచ్కి వెళ్ళిన తర్వాత మొత్తం తిప్పుతారంట. ఈవినింగ్ 5 వరకు ఇక్కడ తిప్పుతారంట. చూడండి. బాయ్. పులక వచ్చింది. పులక రండి అందరూ. ఫ్రెండ్స్, మేమైతే కోయంబత్తూర్ నుంచి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి అక్కడే మేమైతే టిఫిన్ అనేది చేసి బయలుదేరాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 12-1 కాబోతుంది. అండ్ మేమైతే లంచ్కి ఒక మంచి హోటల్కి అయితే తీసుకొని వెళ్ళమని చెప్పాము. కొంచెం హైదరాబాదీ స్టైల్ బిర్యానీ ఉండాలి, కొంచెం స్పైసీగా అని చెప్తే ఇంకా అతనైతే హోటల్కి తీసుకుని వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ప్రైజెస్ కూడా పర్లేదు. అండ్ మీరు అనుకోవచ్చు, బ్యాక్ సైడ్ ఎండ చూస్తే అంత దారుణంగా ఉంది, మీరేంటి స్వెటర్లు వేసుకుంటున్నారని. మీరు నమ్మరు, ఒక్క హోటల్లో ఒక ఫ్యాన్ కానీ ఏసీ కానీ అస్సలు లేదు. అసలు చాలా అంటే చాలా కూల్గా ఉంది. అసలు స్వెటర్స్ వేసుకుని ఇంకా చలేసేసింది. అక్కడైతే మాకు హాట్ వాటర్ సర్వ్ చేశారు. వేడివేడిగా బటర్ నాన్, వేడివేడిగా బటర్ చికెన్, బటర్ అంతా వేసేసిన బటర్ నాన్ కొత్తలు ఆడుతున్నాయి కదా, బేగా తినేద్దాం. 3, 2, 1 గో. మనం ఇప్పుడు టీ ప్రాసెస్ అంటే టీ లీవ్స్ నుంచి టీ పొడి వరకు ఎలా అవుతుందని ప్రతి డీటెయిల్ మేము ఈ వీడియోలో చూపిస్తాం. కేర్ఫుల్గా చూడండి. అదానే చేసి చూపించండి. ఇక్కడ మాట్లాడండి. ఒక పెద్ద టబ్ లాగా ఉందన్నమాట. టబ్ లో ఇన్ని లీవ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లీవ్స్ అన్ని క్యారీ చేస్తుంది చూడండి. అలాగా జూమ్ చేసావా? సో ఇది మన టీ ప్రాసెస్ అనేది మనకి ఎక్కడి నుంచి, చైనా నుంచి వచ్చిన ప్రాసెస్. పేర్లు అన్ని చూడండి. లెజెండరీ ఆర్గన్స్ ఆఫ్ టీ. అదే మనం చాయ్ అంటాం కదా, చాయ్ అంటే చైనీస్ నుంచి వచ్చిందంట. అంటే ఇదే చాయ్. చాయ్ చమకుర తగర బాయ్, చాయ్ చమకుర చేసర బాయ్. చూడండి, ఇక్కడ అన్ని డీటెయిల్స్, హిస్టరీ నుంచి వచ్చిన డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ పోస్టర్స్ ద్వారా పెట్టాను. అంటే వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలి కదా, ఫారినర్స్ కానీ ఎవరైనా ఇక్కడ నాలెడ్జ్ తెలుసుకోవడానికి ఇక్కడ పెట్టారు. క్రషింగ్, సపరేషన్, వాషింగ్ అన్ని ఇక్కడ ప్రాసెస్ అవుతున్నాయి. అక్కడ అటు ఫ్రెండ్స్, ఇదిగోండి టీ ఆకు ఇలా ఉంటుంది అనమాట. టీ ఆకు ఇలా ఉంది. ఇదంతా ఫస్ట్ వాష్ చేసి డ్రై చేశారు. దాని తర్వాత ఎండబెట్టిన తర్వాత ఇప్పుడైతే మిక్సీలోకి వెళ్తుంది. అంటే దీనికి ఒక మిషన్ ఉంటుంది కదా, మంచి క్రషింగ్ మిషన్, దాంట్లో వేసేస్తుంది. ఇదిగోండి ఇదే మిషన్.
క్రష్ అయ్యి దాంట్లోకి వెళ్తుంది చూడండి. క్రష్ అయ్యి దాంట్లోకి వెళ్తుంది. చెప్పు చాలా స్లో ప్రాసెస్ ఇది. ఇది కిందకి రా వస్తుంది. అలా వేరే చెప్పు ఆగా ఫెర్మెంటేషన్ అయ్యి ఇలాగా చెప్పు లాస్ట్. ఇది మొత్తం ఫెర్మెంట్ అయ్యి అయితే వచ్చిందన్నమాట. అక్కడి నుంచి ఫెర్మెంట్ అయ్యి లోపలికి వచ్చి ఇది అలాగా ఇక్కడ చూపి టీ ఆఫ్ అనేది తయారు టీ పొట్ సైజెస్ బట్టి డివైడ్ అయ్యింది అనమాట. చిన్నది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th, 6th. అవంతా ఒకటి ప్యాకింగ్. ఆ ప్యాకింగ్ చెప్పు. అంత మొత్తానికి ప్యాకింగ్ అయితే అయ్యింది. ఎందుకంటే ఇంకా తీసుకున్నాను మనం టేస్ట్ చేయడానికి. టీలో బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో మేము కాటమన్ అంటే యాలక్కాయ టీ పౌడర్ అనేది తీసుకున్నాము. 1/2 kg 220 రూపీస్ అనమాట. ఇప్పుడు మనం పే చేసి తీసుకున్నాం. మమ్మీ 20 రూపీస్ అంట. ఫ్రెండ్స్ టీలు బోల్డ్ రకాలు ఉన్నాయి. అల్లం టీ ఉన్నది, బిర్యానీ టీ ఉంది, లెమన్ టీ ఉంది, పౌడర్స్ అన్నమాట. ఇక్కడ లీవ్స్ కూడా ఉన్నాయి. టీ లీవ్స్ అమ్ముతున్నారు, టీ పౌడర్ అమ్ముతున్నారు. టీ పౌడర్లోని చిన్న గుండ, చిన్న సైజెస్ బట్టి కూడా ఉన్నాయి. సో ఇదిగోండి అక్కడ మేము బిల్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది ఇచ్చారు. ఇది ఒక టేస్ట్ పెట్టారు. ఇది హోమ్ ఫుడ్ ఒరిజినల్ అంట. దిస్ ఇస్ 1/2 kg ప్యాకెట్. చాలా బాగుంది. అలా అక్కడ టీ ఇచ్చారు కదా తాగడానికి ట్రైల్కి, సూపర్ ఉంది. అందుకని తీసుకున్నాం అనమాట. వచ్చినందుకు కూడా కొనాలి కదా కొనేసాం. నెక్స్ట్ ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాము. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో వెళ్తున్న రూట్ మాకు వచ్చింది మెహందీ స్మెల్, అంటే గోరింటాక్ స్మెల్. ఆకు పచ్చిది కదా, పచ్చి ఆకు కాబట్టి గోరింటాక్ స్మెల్ వచ్చింది. సో ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. ప్రాసెస్ చూద్దాం. సో గాయస్ నాకు స్టార్టింగ్ లో చాక్లెట్స్ ఇచ్చారు. సో నట్టీస్ అంతా బాగా వీలుగా అక్కడ రెడీగా తయారు చేస్తుంది. ఇక్కడ తయారు చేసింది కంప్లీట్ చాక్లెట్. బాయ్ బాయ్ పదండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. చెప్పది. సో ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పదండి. అసలు చాక్లెట్ డైలీ చేస్తారు. స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కటి చూడండి. ఇక్కడ చాక్లెట్ అనేది బ్లెండ్ అవుతుంది. బ్లెండింగ్ చాక్లెట్ తిరిగి 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 బ్లెండింగ్. చెప్పండి. చూడండి చాక్లెట్ ఎలా ఫ్లో అవుతుందో. ఆ
అక్కడ బ్లెండింగ్ చేస్తున్నారు, ఇక్కడ బ్లెండింగ్ కాదురా, ఆల్బమ్ కి చాక్లెట్ అప్లై చేస్తున్నారు. చూపిస్తున్నారు. ఏది వైట్ చాక్లెట్ షుగర్ ఫ్రీ, డయాబెటీస్ వాళ్ళకి రా షుగర్ ఫ్రీ చాక్లెట్స్. అరగా ఎలా అరగా గోల్డెన్ కార్మెల్ ఉప్పు వస్తుంది. సో ఫ్రెండ్స్ అక్కడైతే చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ చూసిన తర్వాత ఇక్కడైతే కొన్ని షాప్స్ ఉన్నాయి, విజిట్ అవ్వండి అని చెప్తే అక్కడైతే హిల్స్ కిందకు వచ్చిన తర్వాత అక్కడ మాకైతే వ్యాన్ అనేది ఆపారు. సో ఇక్కడ చాలా మంది చూడడానికి అయితే వెళ్ళారు. అండ్ నెక్స్ట్ టైం వచ్చి సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హిల్కి అయితే తీసుకొని వెళ్ళారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు మంచు అయితే మా ముందు ఇలాగా వెళ్ళిపోతుంది. వీడియోలో అసలు ఫోన్లో అది అయితే క్యాప్చర్ అవ్వలేదు, కానీ న్యాచురల్గా నిజంగా బయట అయితే చాలా చాలా బాగుంది. సో నేనైతే వీడియోస్ ఎక్కువ తీయలేదు, ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ చాలా చాలా తక్కువ ఉంది. మీకు చూపించడానికి ఇవి మాత్రమే తీసాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.